నీకెన్నిసార్లు చెప్పాలి, మమ్మల్ని విసిగించకు. నా మాట వినండి. ఏమిటి నీ మాటలు వినేది? 1,00,000 సార్లు చెప్పావు. ఇక్కడి నుంచి అమ్మా, శాస్త్రి గారు అయ్యా శాస్త్రి గారు ఎవరు? నమస్కారం. ఓ, మీరా సంగీతరావు గారు? కులం మతం అని మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. మీరు నన్ను క్షమించాలి. ఆ తల్లి మీ ఇంట బిడ్డగా పుట్టడం నిజంగా మీ అదృష్టం. నాకు ఇప్పటికీ జ్ఞానోదయమైంది. ఎంత మాట! ఆ భగవంతుడు మనుషులను పుట్టిస్తే మనిషి కులాన్ని పుట్టించాడు. తమరేం బాధపడకండి. మీరు అమ్మవారిని దర్శనం చేసుకున్నారా? ఆ పని మీదే వచ్చాను. ఈ దురదృష్టవంతులకి త్వరగా ముక్తిని ప్రసాదించమని అమ్మవారికి మనవి చేయండి. అయ్యా, కన్న తండ్రిగా కాకపోయినా ఆ అమ్మ భక్తుడిగా మీ విషయం అమ్మకు విన్నవించుకుంటాను. మరి మీరు సెలవు తీసుకున్నా. రండమ్మా, రండి బాబు, దయచేయండి. అమ్మా రాజేశ్వరి, బాగున్నావా అమ్మా? అబద్ధం అనుకోవడానికి ఉత్తరంలో రాసిన మాటలు కాదుగా, ప్రత్యక్షంగా మీరు చూస్తున్న నిజం. ఉదయం సుప్రభాతం దగ్గర నుంచి రాత్రి పవలింపు సేవ వరకు అంతా వైభవమే. అమ్మా, నీ చేత అన్నింటిని చాలా రోజులైంది. తిన్నానికి ఏమైనా తెచ్చావా? మనిషిగా ఫోన్ చేసి చాలా రోజులైంది. అమ్మా, ఈ జన్మలో చేసిన సుకృతము ఈ జన్మలో ఊహించిన అదృష్టం నాకు లభించింది. అమ్మా, మేమేమిటో తెలియకపోయినా నువ్వేంటో తెలిసాక మా చేతులతో నీకు తినిపించే అర్హత మాకు లేదమ్మా. అమ్మా, ఆ రోజు నువ్వు ఉప్పుని భరించాలి నిప్పుని భరించాలని చెబితే కష్టాన్ని భరించడానికి నువ్వు అన్న మాట అనుకున్నాను గాని, సాగరం లాంటి ఈ ప్రపంచంలో మాలాంటి ఉప్పు ఉంటుంది, నీలాంటి నిప్పు ఉంటుందనే వేదాంత సారం చెప్పావని ఈ రోజు అర్థమైందమ్మా. అమ్మా రాజరాజేశ్వరి, నీ బిడ్డలమైన మా ఇద్దరిని కరుణించి దీవించు తల్లి. దేవతగా భక్తే కాని కన్న కూతురిగా నా మీద అభిమానం ప్రేమ మీలో లేవా నాన్న? కన్న కూతురిగా నన్ను చూడడానికి రాలేదా అమ్మా? అమ్మా, అందరూ భక్తితో కొలిచే దేవతను కన్న కూతురుని చెప్పి పాపం మూట కట్టుకుని ఉంటావా అమ్మా? మమ్మల్ని దీవించు తల్లి. ఏమని ఆశీర్వదించాలి? అజ్ఞానం మరో మలుపు తిరిగిందని ఆశీర్వదించాలా? కన్నవారి మమకారానికి ప్రేమకు ఆప్యాయతకు దూరమై మాతో రాజు రాజేశ్వరిగా బ్రతుకుతున్నందుకు ఆశీర్వదించాలా? అమ్మా, నువ్వు ఏడుస్తున్నావా? అవును, ఏడవకూడదు. నాకు ఏడ్చే హక్కు కూడా లేదు. నేను ఏడిస్తే వచ్చే కన్నీళ్లను కూడా మంత్రజలాలు భక్తులు తన్నుకునే స్థితిలో ఉన్నారు. అదే ప్రళయానికి నాంది అని కథలు చెప్పే కథకులు కూడా ఉన్నారు. ఆహా, ఎంత చక్కగా చెప్పావు తల్లి. చరిత్ర ప్రారంభానికి ఒక కారణం చెప్పావు. అమ్మా, ఆ గౌరీనాథ శాస్త్రితో పాటు మాకు కూడా ముక్తిని ప్రసాదించు. మాకు మరో జన్మ లేకుండా ఆశీర్వదించు. మా ప్రాణాలు అనంత వాయువులై నీ చుట్టూ తిరిగేలా అనుగ్రహించు తల్లి. నన్ను అడుగుతారేమిటి? మీరు నాలో చూసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి రూపాన్ని అడగండి. కట్టుకున్న వాడి కోసం కన్నీళ్లు కాచి ఎర్రబడిన కళ్ళలో నీకు కనిపించే చెండికి అడగండి. కన్నబిడ్డ కోసం తల్లడిల్లి బరువెక్కిన రొమ్ములలో నీకు కనిపించిన రుద్ర భద్రకాళిని అడగండి. నిరాశ నిస్పృహలతో బ్రతికే బ్రతుకులో తెగలు కక్కిన నిట్టూర్పులలో వినిపించే ఓంకారనాదాన్ని అడగండి. తీసుకోండి, ధరించండి. అయ్యగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి